తెలంగాణ రాజకీయాల్లో మరో బిగ్ బాంబు పేలబోతోందా? హస్తం పార్టీకి కోలుకోలేని షాక్ తగలనుందా? దశాబ్దాల రాజకీయ అనుభవం, జగిత్యాల గడ్డపై తిరుగులేని ముద్ర. కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి కారు ఎక్కబోతున్నారా అంటే అవుననే సమాధానం ఇప్పుడు కనిపిస్తోంది. ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్లో ఇదే అతిపెద్ద హాట్ టాపిక్. ఏప్రిల్ 7, ఏప్రిల్ 13 ఈ 2 తేదీలు తెలంగాణ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేబోతున్నాయా? అసలు కేటీఆర్ ప్లాన్ ఏంటి, జీవన్ రెడ్డి మనసులో ఏముంది అన్నది ఈరోజు మన స్పెషల్ స్టోరీలో చూద్దాం. ముందుగా మనం జీవన్ రెడ్డి గురించి కాసేపు మాట్లాడుకుందాం. ఆయన కేవలం ఒక నాయకుడు కాదు, ఒక వ్యవస్థ. జగిత్యాల అంటే జీవన్ రెడ్డి, జీవన్ రెడ్డి అంటే జగిత్యాల అనే రేంజ్లో ఆయన పట్టుంటుంది. ఎందరో ముఖ్యమంత్రుల్ని చూసిన నేత, మంత్రిగా పనిచేసిన అనుభవం, గ్రౌండ్ లెవెల్లో బలమైన క్యాడర్, ఇవన్నీ కూడా ఆయన సొంతం. కానీ గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలు, స్థానిక సమీకరణాలు ఆయనను అసంతృప్తికి గురిచేశాయా? సొంత పార్టీలోనే ఆయన ఒంటరి అయ్యారా? అందుకే ఆయన ప్రత్యామ్నాయం వైపు చూస్తున్నారా? అంటే ఈ ప్రశ్నలు ప్రస్తుతం మనం ఏదైతే మాట్లాడుకున్నామో ఆ ప్రశ్నలు బీఆర్ఎస్ వైపు ఆయన అడుగులు పడేలా చేస్తున్నాయని చెప్పుకోవాలి. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. బీఆర్ఎస్ వెయిట్ అండ్ వాచ్ పాలసీని పక్కన పెట్టేసింది. నేరుగా టార్గెట్ అండ్ యాక్ట్ మోడ్లోకి వచ్చేసింది. ఏప్రిల్ 7వ తేదీన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వయంగా జగిత్యాల వెళ్లనున్నట్టుగా సమాచారం. ఇదేదో సాదాసీదా పర్యటన మాత్రం కాదు. నేరుగా జీవన్ రెడ్డి నివాసానికి వెళ్ళి ఆయనను సాదరంగా పార్టీలోకి ఆహ్వానించడం. దీని వెనుక ఒక పెద్ద వ్యూహమే ఉంది. ఒక సీనియర్ మోస్ట్ లీడర్ ఇంటికి కేటీఆర్ వెళ్ళడం అంటే మేము సీనియర్లకు ఇచ్చే గౌరవం ఇది అని క్యాడర్కు ఒక బలమైన సిగ్నల్ ఇవ్వబోతున్నట్టుగానే ఉంది. ఇది కాంగ్రెస్లో ఉన్న ఇతర అసంతృప్త నేతలకు కూడా ఒక చిన్న ఇన్విటేషన్ లాంటిదని చెప్పుకోవాలి. ఇక అసలు సినిమా ఏప్రిల్ 13న. కేవలం కండువా కప్పుకుని మౌనంగా ఉండడం జీవన్ రెడ్డి స్టైల్ అయితే కాదు. అందుకే అదే రోజు జగిత్యాలలో భారీ రాజకీయ ప్లేనరీకి రంగం సిద్ధమవుతోంది. వేల సంఖ్యలో తన క్యాడర్తో బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోవడం ద్వారా జగిత్యాల ఇంకా తన గుప్పిట్లోనే ఉందని జీవన్ రెడ్డి నిరూపించుకోబోతున్నారు. బీఆర్ఎస్ అంటే కేవలం పాత నాయకులు మాత్రమే కాదు, అనుభవం ఉన్న మేధావులు కూడా అని చూపించడమే అటు కేసీఆర్ ఇటు కేటీఆర్ లక్ష్యంగా కనిపిస్తోంది. ఇది ఓ రకంగా జీవన్ రెడ్డి పొలిటికల్ రీఇన్వెన్షన్ అని మనం చెప్పుకోవాలి. గులాబీ బాస్ కేసీఆరే స్వయంగా జీవన్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానిస్తారని కూడా తెలుస్తోంది. అయితే ఇలాంటి మార్పు జరిగితే తెలంగాణ రాజకీయాల్లో వచ్చే మార్పులు ఏ రకంగా ఉంటాయి అనేది కనుక మనం ఒకసారి పరిశీలిస్తే నిజంగా ఇది కాంగ్రెస్కు కోలుకోలేని దెబ్బే అని చెప్పాలి. ఒక సీనియర్ నేత జీవన్ రెడ్డి లాంటి వాళ్ళని పోగొట్టుకోవటం అంటే కేవలం ఏదో ఆ ప్రాంతానికి సంబంధించి ఒక సీటు పోగొట్టడం మాత్రం కాదు. ఆ జిల్లాలో పార్టీ ఉనికే కోల్పోయే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గత ఎన్నికల తర్వాత కొంచెం డీలా పడ్డ గులాబీ శ్రేణులకు జీవన్ రెడ్డి చేరిక అనేది ఒక కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహము లేదు. జీవన్ రెడ్డి బీఆర్ఎస్లో చేరిక వల్ల ఉత్తర తెలంగాణలో రాజకీయ సమీకరణాలు ఒక రకంగా మారిపోనున్నాయి. జగిత్యాల ప్రభావం ఇటు కరీంనగర్ అటు నిజామాబాద్ జిల్లాల మీద స్పష్టంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరు, అందరికీ తెలిసిందే ఇది. కేవలం ఇక్కడ ప్రజా ప్రయోజనాలే ముఖ్యం అని అంటూ ఉంటారు. మరి జీవన్ రెడ్డి నిర్ణయం తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తుందో వేచి చూడాలి. ఏప్రిల్ 7న కేటీఆర్ ఇచ్చే ఆహ్వానం, ఏప్రిల్ 13న జరిగే ప్లీనరీ, ఈ 2 ఈవెంట్స్ స్టేట్ పాలిటిక్స్లో గేమ్ చేంజర్స్ కాబోతున్నాయి. ఇది వాటి స్పెషల్ స్టోరీ.